నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యొక్క అక్కసను భారత్ పట్ల వెళ్ళగెక్కాడు. డెడ్ ఎకానమీ, చచ్చిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థ భారత్. ఇదే జరగబోతోంది. రష్యాని, భారత్ని ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు. అయితే దీనికి ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఇండైరెక్ట్గా రెస్పాండ్ అయ్యారు. త్వరలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది అంటూ ఇండైరెక్ట్గా ప్రధాని మోదీ కూడా స్పందించారు. అయితే ఈ మధ్య కాలంలో డొనాల్డ్ ట్రంప్ భారత్ని ఉద్దేశించి ఎందుకు ఈ విధంగా వ్యతిరేకంగా నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు? ఈ కామెంట్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? భారత్ యొక్క అభివృద్ధిని చూసి వారవలేకనా, లేకపోతే భారత్ తన చెప్పు చేతుల్లోకి రావడం లేదనా? అసలు నిజానికి ఎవరు స్ట్రగుల్ అవుతున్నారు? ఎవరి ఆర్థిక వ్యవస్థ పతనపు అంచుల్లోకి కూరుకుపోతోంది అనేటువంటి అంశం ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనం మాట్లాడబోతున్నాం. నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. మనం రీసెంట్గా జరిగినటువంటి డిస్కషన్లో కూడా దీని గురించి కొంత చర్చించాము. డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ మాట్లాడడము, అండ్ రీసెంట్గా మనకి IMF ఫోర్కాస్ట్ కూడా చూస్తే ఫర్ 2025లో అందులో భారత్ 6.4%తో అందరికంటే, అన్ని దేశాల కంటే మనదే ముందంజలో ఉంది. సో ట్రంప్ చెప్పిన దానికి దీనికి ఏం అసలు సంబంధం లేకుండా ఉంది. ఎందుకు ఇలాంటి నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం, ఇలా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ట్రంప్ ఎందుకు చేస్తున్నాడు? దీంట్లో చాలా అంశాలు ఉన్నాయండి. మొదటి అంశం ఏంటంటే గనక వ్యక్తిగతంగా అతను చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాం. నేను రాగానే నన్ను చూసి అమెరికా శక్తిని, నేను చేయబోయేటువంటి చర్యల ఆధారంగా ప్రపంచమంతా గజగజ వణికిపోయి దాసోహమని నా ముందర మోకరిల్లుతారు అని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు దానికి కంప్లీట్ గా భిన్నంగా చాలా దేశాలు ట్రంప్ ని బేఖాతరు చేస్తారు. భారతదేశమే కాదు, తన పక్కనే ఉన్నటువంటి మెక్సికో, కెనడా కూడా దాన్ని ఇగ్నోర్ చేసింది. సో కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ విపరీతంగా. రెండవది, భారత పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఈ 4 రోజుల ఘటన ఏదైతే జరిగిందో, ఆపరేషన్ సింధూర్ అప్పుడు నేనే వీళ్ళిద్దరి మధ్యలో శాంతిని స్థాపించాను, వీళ్ళిద్దరి మధ్యలో యుద్ధాన్ని ఆపగలిగింది నేనే అని చెప్పి 20-30 సార్లు అతను పదే పదే చెప్తున్నా కానీ కూడా మనం పార్లమెంట్ సాక్షిగా ప్రధాని గారు కావచ్చు, లేదా మనకు జయశంకర్ గారు కావచ్చు, లేదా మన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కావచ్చు, అందరూ కూడాను చాలా స్పష్టంగా ఎవ్వరి ప్రమేయం లేకుండా పాకిస్తాన్ దాసోహం అని, పాకిస్తాన్ మా దగ్గరకు వస్తే అప్పుడే మేము దీన్ని ఒప్పుకున్నాము అని చాలా చాలా స్పష్టంగా చెప్పడంతో అది డొనాల్డ్ ట్రంప్ కి ఒక పెద్ద చంపదెబ్బగా ఆయన పరిగణిస్తున్నాడు. అంటే అతని క్రెడిట్ ఇవ్వట్లేదు మనం అన్నటువంటి ఒక అక్కసు కనబడుతుంది. అందుకనే భారతదేశాన్ని కించపరుస్తూ పాకిస్తాన్ కొనియాడేటువంటి ప్రక్రియ మనం చూస్తున్నాం. అది ఏం చేస్తుంది. మూడవది, మొత్తం ప్రపంచంలో అందరినీ కూడా ఫోర్స్ చేసి భయపెట్టి నయానో భయానో వాళ్ళందరినీ కూడా లొంగ తీసుకుని అమెరికాలో ఇన్వెస్ట్మెంట్స్ చేసే దిశగాను, తర్వాత వాళ్ళ దేశాల్లో ఉన్న మార్కెట్లని అమెరికాకి 100% కంప్లీట్ గా ఓపెన్ అప్ చేసే దిశగా ప్రయత్నాలు చేశాడు. దాంట్లో భారతదేశం మనం సస్యమిరాను, అది జీర్ణించుకోలేదు. నాలుగవది, అన్నిటికంటే కీలకమైన విషయం ఏంటంటే, ఎదుగుతున్న దేశాన్ని వాళ్ళ అధీనంలో పెట్టుకోకపోతే కానీ వాళ్ళు తట్టుకోలేదు. ఏదో విధంగా వాళ్ళ అధీనంలో ఉంచు, వాళ్ళ చెప్పు చేతుల్లో లేకుండా స్వతంత్రంగా ఎదిగేటువంటి దేశం చూస్తే కానీ వాళ్ళు తట్టుకోలేదు, భయపడతారు. కాబట్టి అదే పంథాలో మనం చూస్తాం. భారతదేశాన్ని ఏదో విధంగా కంట్రోల్ చేయాలి అన్నటువంటి ఒక డొనాల్డ్ ట్రంప్, అంతకంటే ముందర జో బైడెన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నీ ఉపయోగించి మనల్ని ఏదో విధంగా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చేసిన అస్త్రాలను ఏవి పని చేయకపోతే అప్పుడు ఇంకా మిగిలిపోయింది ఏంటంటే సాఫ్ట్ టార్గెట్స్ ఉంటాయి. మీ దగ్గర వాక్ స్వాతంత్రం లేదని, డెమోక్రసీ పతనమైందని, మీ దగ్గర డిక్టేటర్షిప్ వచ్చిందని, ఎలక్టెడ్ అటోక్రసీ అని ఇటువంటి కొత్త కొత్త పేర్లు పెట్టడము, లేదా మత సామరస్యత లేదు, మీరు మైనారిటీలను హింసిస్తున్నారని, ఇటువంటివి ఏదో పనికిమాలని తీసుకొచ్చి వాళ్ళు బెదిరించేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఇండైరెక్ట్ గా. సో ఇది మనకు ఉన్నటువంటి ఒక క్యాన్వాస్. వాళ్ళు చేసేవన్నీ కూడా వీటి ఆధారంగానే ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా ఏంటంటే చాలా పర్సనల్ గా తాను చాలా గొప్పవాడు అని చెప్పి ఫీల్ అయిపోతున్నాడు. తాను చాలా అసలు అమెరికాకి ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ అటువంటి వ్యక్తి దొరకడు అని చెప్పి ఒక అభిప్రాయంలో తను ఉన్నాడు. అందరూ కూడా ఏంటంటే మనం చూసే జెలెన్స్కీ కావచ్చు, లేదా మనకు పాకిస్తాన్ కావచ్చు, వీళ్ళందరికీ అర్థమైంది డొనాల్డ్ ట్రంప్ ని పొగిడితే కనుక ఏమైనా చేస్తాడని చెప్పేసి. దానికి భిన్నంగా మనం ఏమీ చేయట్లేదు.
కాబట్టి ఈ అంశాల ఆధారంగా వీటన్నిటి ఆధారంగా భారతదేశం మీద అక్కసు కక్కుతున్నాడు. అదే మనం చూస్తున్నాం. అలాగే వ్లాడిమిర్ పుటిన్ తో కూడా అతను అధికారంలో వచ్చిన రోజు రాకంటే ముందర కూడా అసలు చాలా అద్భుతమైన దేశం రష్యా. అసలు రష్యా లేకపోతే మనం రెండో ప్రపంచ యుద్ధం ఎవరు గెచ్చుండేవాళ్ళు కాదు. వాళ్ళ బలిదానాలన్నీ మనం గౌరవించాలి. చాలా అద్భుతమైన సంస్కృతి వాళ్ళది అని కొనియాడినటువంటి వ్యక్తి వ్లాడిమిర్ పుటిన్. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. అతను అదే పనిగా ఇక్కడ అమెరికాలో డీప్ స్టేట్ అతన్ని హింసించారు. అసలు వాళ్ళతో మైత్రి చేసుకోవాలి మనం అని చెప్పినటువంటి వ్యక్తి. నేను పదవిలో రాగానే యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని 24 గంటలు ఆపేస్తాను అన్నటువంటి వ్యక్తి ఈ రోజు 6 నెలలైనా వ్లాడిమిర్ పుటిన్ తన మాట వినట్లేదు. కనీసం అంటే 4-5 సార్లు కాల్ చేసి ఒక్కొక్క కాల్లో 1.5-2 గంటలు మాట్లాడినా కానీ కూడా వ్లాడిమిర్ పుటిన్ ని ఆపలేకపోతున్న విషయం ఇవన్నీ కూడాను తట్టుకోలేకుండా. కాబట్టి సడన్ గా ఇప్పుడు రష్యా ఆయిల్ గుర్తొచ్చింది. రష్యా వాళ్ళు ఆయిల్ ఎవరెవరు కొంటున్నారో ఆ దేశాలు గుర్తొచ్చాయి. ఇవన్నీ సడన్ గా ఆయనకి గుర్తొచ్చింది. 6 నెలల్లో వీళ్ళెవరు గుర్తురా, సడన్ గా ఇప్పుడు గుర్తొచ్చింది. సో ఇది ఈ నేపథ్యం అర్థం చేసుకున్నామంటే అతని యొక్క అందుకనే పాకిస్తాన్ లో అసలు ఇక్కడ కూడాను ఖనిజాలు లేవు వాళ్ళ, అంటే ఎస్పెషలీ ఆయిల్ అన్న రిజర్వ్స్ లేవు వాళ్ళ దగ్గర. ప్రపంచంలోనే 0.21% ప్రపంచంలో ఉన్న ఆయిల్ మాత్రమే పాకిస్తాన్ లో ఉంది. కాబట్టి పాకిస్తాన్ టచ్ చేయకపోయినా ఎవరికి ఇబ్బంది లేదు. అమెరికాకు అంతకంటే చాలా విచ్చలవిడిగా వాళ్ళు మొత్తం ప్రపంచానికి సప్లై చేయగలిగినంత ఆయిల్ అమెరికాలోనే ఉంది. అందుకనే తను ప్రెసిడెంట్ అయినప్పుడే డ్రిల్ బేబీ డ్రిల్ అని చెప్పడం మనం చూసాం. కాబట్టి వాళ్ళకి దీంతో సంబంధమే లేదు. వాళ్లకు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆయిల్ అవసరమే లేదు. రైట్. సో కానీ కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ ఆయన ఇవ్వడం అనేది మనం అర్థం చేసుకోవాలి. అది ఎంతో ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. భారతదేశాన్ని ఏదో విధంగా రెచ్చగొట్టి తన కాళ్ళ బేరానికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది. మనకు తెలుసు కదా, మనకు కాలేజీలో స్కూళ్ళలో మనకు సినిమాలో కూడా చూపిస్తుంటారు. ఒక అమ్మాయిని మనం కనుక ఏదైనా మాట్లాడాలి ఏమైనా చేయాలంటే కనుక ఆ అమ్మాయి కొంచెం దొరకడానికి కష్టంగా ఉంటే పక్కన ఉన్న అమ్మాయిని ఏదో మనం పొగిడితే కనుక ఈర్ష్యతోటి మళ్ళీ మనతో మాట్లాడుతుంది అన్నటువంటి ఒక టెక్నిక్ అన్నమాట. అది డొనాల్డ్ ట్రంప్ వాడుతున్నాడు. పాకిస్తాన్ భారతదేశం కోపం వచ్చి రెచ్చిపోయి ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నారని చెప్పి అతనితో మాట్లాడడానికి వస్తారని చెప్పి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతకుమించి ఏమీ లేదు. అయితే అందుకనే రష్యా కూడా పట్టించుకోవట్లేదు, భారతదేశం కూడా పట్టించుకోవట్లేదు. సో ఫ్రస్ట్రేషన్ మరింత పెరుగుతుంది. అయితే మనకి అమెరికా అప్పుల గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం సార్. ఐ థింక్ యాజ్ ఆఫ్ నౌ రీసెంట్ లెక్కలు మనం చూసుకుంటే $36.7 ట్రిలియన్ అప్పు అమెరికా మీద ఉంది. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్రతి సెకండ్కి $55,000 పెరుగుతుందంట. యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో వాళ్ళ ఎకానమీ వాళ్ళ అప్పులు ఆల్మోస్ట్ ఒకేలాగా ఉన్నాయో అనిపిస్తుంది. అండ్ రీసెంట్గా చూసినటువంటి IMF ఫోర్కాస్ట్లో కూడా అమెరికా ఎక్కడో ఉంది. అమెరికా 1.9% ఉంది, ఇండియా 6.4% ఉంది. సో ఎవరు స్ట్రగుల్ అవుతున్నారు, ఎవరు అప్పుల్లో కూరుకుపోతున్నారు అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. కరెక్ట్. డెడ్ ఎకానమీ అని చెప్తున్నటువంటి ఐ వోంట్ కేర్ లెట్ రష్యా అండ్ ఇంగ్లాండ్ టేక్ ద డెడ్ ఎకానమీస్ డౌన్ టుగెదర్ ఫర్ ఐ డోంట్ కేర్ అని చెప్పి స్టేట్మెంట్ చూస్తే కనుక మనం చాలా హాస్యాస్పదమైన స్టేట్మెంట్. ఈ రోజు ఐ డోంట్ కేర్ అన్నటువంటి వ్యక్తి మరి ఎందుకు పదే భారతదేశంలో ఇంత టారిఫ్లు వేస్తాను, మా మీద ఇంత ట్యాక్సులు వేస్తున్నారు, మమ్మల్ని అలౌ చేయట్లేదు ఎందుకు అనాలి? వాళ్ళకి ఎకానమీ చచ్చిపోయిన ఎకానమీని మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు? అసలు ఫస్ట్ భారతదేశంలో ఎకానమీ మీకు సంబంధం లేదు, అసలు చచ్చిపోయిన ఎకానమీ అన్నప్పుడు మరి వాళ్ళ మీద టారిఫ్లు వేయడం ఎందుకు, వాళ్ళ మీద ఇటువంటి కక్ష సాధింపులు చేయడం ఎందుకు? అక్కర్లేదు కదా. చచ్చిపోయిన ఎకానమీకి మీరేం పట్టించుకోకర్లేదు. అంటే అతను చెప్పే దాంట్లో ఎటువంటి సత్యం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మోదీ గారు వారణాసిలో ఆయన ర్యాలీలో మాట్లాడుతూ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, రాబోయే రోజుల్లో 3వ పెద్ద ఎకానమీగా మనం ఎదగబోతున్నామని చెప్పాం. 3వ పెద్ద ఎకానమీగా ఎదిగేటువంటి శక్తి మనకు ఉన్నది. అంటే ఆల్రెడీ 4వ స్థానంలో ఉన్నాం, మనం 3వ స్థానానికి వెళ్తున్నాం. 3 కాదు, యాక్చువల్ గా చాలా మనకు స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే 2070-75 వచ్చేసరికి బహుశా ప్రపంచంలో నంబర్ 1 స్థానంలో భారతదేశం ఉండబోతుందని చెప్తున్నారు. సో అమెరికా క్షీణిస్తున్నది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి అమెరికన్ మోడలే చాలా ఫెయిల్డ్ మోడల్, ఇది ఎక్కువ కాలం ఉండదు అని చాలా మంది చెప్తున్నారు. ఈ విషయం అర్థం చేస్తుంది. తర్వాత మనం చూసామంటే కనుక ముఖ్యంగా మనకు గత సంవత్సరం పరిస్థితి మనం చూసామంటే కనుక $270 బిలియన్ కలెక్షన్ మనకు ఒక సంవత్సరంలో వచ్చింది. అలాగే వెహికల్స్ 25 మిలియన్ బండ్లు మనం అమ్మాం. ప్రపంచంలో ఈ రోజు మనం 2వ స్థానంలో, 2-3వ స్థానం. అంటే అమెరికా చైనా వదిలేస్తే 3వ స్థానం. అంటే జపాన్ కూడా ఓవర్టేక్ చేసాం.
అలాగే మనకు 104 మిలియన్ ట్యాక్స్ పేయర్లు ఉన్నాయి. అమెరికా కంటే చాలా ఎక్కువ భారతదేశంలో ఉంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ 50 ఒక బెంచ్ మార్క్ ఉంటుంది అనమాట. 50 కంటే తక్కువ ఉంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ పడిపోయినట్టు లెక్క. భారతదేశం 59.2లో ఉంది. చైనా ఈరోజు 47, 48లో ఉంది. చైనా పడిపోయింది, అమెరికా పడిపోతుంది, మనం అంత అద్భుతంగా ఉన్నాం. అలాగే మన ఎక్స్పోర్ట్స్ $825 బిలియన్ చేరు రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల్లో $1 ట్రిలియన్ చేరుకునేటువంటి పరిస్థితి వచ్చి 46,000 మిలియన్ వ్యక్తులకు మన దేశంలో ఉద్యోగాలు కల్పించగలిగారు. ఈరోజు ప్రపంచంలో 3వ పెద్ద స్థానం, 4వ పెద్ద స్థానంలో మన ఫారెక్స్ రిజర్వ్స్ ఉన్నాయి. చైనా తర్వాత మనకు జపాన్, తర్వాత మనకు స్విట్జర్లాండ్, ఈ 3 తీసేస్తే 4వ స్థానంలో భారతదేశం. $704 బిలియన్ మన దగ్గర. మన సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై 86,000 టచ్ అవుతుంది. కాబట్టి ఇంత పురోగతి చెందుతున్న దేశాన్ని డెడ్ ఎకానమీ అన్నాడంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకేముంది. ఇంకోట్లేదు. అండ్ రెండోది అందుకే నేను చెప్పాను కదా, ఎదుగుతున్న దేశము వాళ్ళ అధీనంలో లేకపోవడంతో అతను సైన్స్ లేకుండా ఉన్నాడు, దాన్ని తట్టుకోలేకపోయాడు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో దీన్ని అతను అధీనంలో తీసుకోవాలి అన్నటువంటి ఒక దీంతో ప్లాన్ తోటి అతను ఆ మాటలను కూడా మాట్లాడుతున్నాడు. తగ్గించేమీ లేదు. ఇంతకంటే చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే తన దేశంలోని మనం చూస్తే కనుక అడుక్కు తినేటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో. 37 ట్రిలియన్ వాళ్ళ అప్పులు ఉంది. వాళ్ళ ఎకానమీ 29-30 ట్రిలియన్ అని చెప్తున్నారు. అది కూడా బోగసే. కానీ అనుకుందాం కాదు, $30 ట్రిలియన్ ఎకానమీకి $37 ట్రిలియన్ అప్పులు ఉంది. అంటే వాళ్ళ మొత్తం జీడిపి, వాళ్ళ అర్థింగ్ కంటే కూడా వాళ్ళ అప్పులు ఎక్కువ ఉంది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఒక స్కీమ్ పెట్టి, మీరు పేపాల్ కానీ వెన్మో ఇటువంటి యాప్స్ లో మీరు దేశాన్ని మీద ఉన్నటువంటి అప్పుని తీర్చడానికి మీరు స్వచ్ఛందంగా మీరు విరాళాలు ఇవ్వండి అని ఒక స్కీమ్ పెట్టారు. డొనేషన్స్ పెట్టారు. గిఫ్ట్స్ టు రెడ్యూస్ ద పబ్లిక్ డెట్ అని చెప్పి ఒక డొనేషన్ పెడితే 1996 నుంచి ఇంతవరకు వాళ్ళకు $67 మిలియన్ మాత్రమే కలెక్ట్ అయింది. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఒక సెకండ్కి $55,000 వాళ్ళ అప్పు పెరుగుతుంటే మొత్తం వాళ్ళ జనాభా అందరూ తలా $1,00,000 వాళ్ళు డొనేట్ చేసినా కానీ కూడా వీళ్ళ అప్పు తీరడానికి బహుశా కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని దశకాలు పడుతుంది. అంటే సముద్రంలో చుక్క కిందనే లెక్క అదంతా కూడా. అంటే అడుక్కు తినే పరిస్థితి ఈరోజు మీకు వచ్చింది. మీ ఎకానమీ బాగుందా, మా ఎకానమీ భారతదేశం ఎకానమీ బాగుందా? ఈరోజు భారతదేశం ఎకానమీ చైనా ఎకానమీ లేకపోతే అమెరికా మొత్తం కుదేలేకపోతుంది. ఈ రోజు చైనా కనుక కన్నెర్ర చేసిందంటే వాళ్ళ టాయిలెట్ పేపర్లు కూడా దొరకవు. అలాగే వాళ్ళ రోగము కనీసం తలనొప్పి వచ్చిందంటే తలనొప్పికి కావాల్సిన మందు కూడా భారతదేశం కన్నెర్ర చేస్తే వాళ్ళకి అవి కూడా రావు. సో అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్న మాటలు తప్పితే ఇంకేమీ లేదు. ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళ ఎకానమీ సమానమే 1.8, 1.9% పెరుగుతుంది. 1.8, 1.9% లో పెరుగుతుంది. మనది మనకు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్, IMF వీళ్ళందరూ చెప్తోంది 6.4, 6.5% రేంజ్ లో మనం పెరుగుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. బహుశా అంతకంటే వేగంగా పెరిగేటువంటి అవకాశాలు మనకున్నాయి. ప్రపంచంలోనే అంటే అతి పెద్ద ఎకానమీస్ ఏవైతే 20-30 పెద్ద ఎకానమీస్ ఉన్నాయో వాటిల్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ దేశం భారతదేశం. అంతకంటే చిన్న దేశాలు పెరుగుతూ ఉండొచ్చు, ఏదో ఒక 1 లాంటివి చిన్న చిన్న దేశాలు 100% పెరిగి ఉండొచ్చు. వాటిని లెక్క తీసుకోకూడదు మనం. మేజర్ ఎకానమీస్, ప్రపంచంలో ఉన్న మేజర్ 20-25 ఎకానమీస్ లో భారతదేశం అన్నిటికంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ఈరోజు భారతదేశం ఉంది కాబట్టే ఈరోజు ప్రపంచంలో ఓవరాల్ గ్రోత్ ఉంది. భారతదేశం గ్రోత్ కనుక లేదంటే కనుక 2.2% ప్రపంచం పెరుగుతుంది అని చెప్తున్నారు. అది నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది. ఈరోజు ప్రపంచాన్ని స్టెబిలైజ్ చేస్తుంది భారతదేశం. అంటే ఎంత ఒక ఔఢ్యంతో, ఎంత ఒక విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ఫోకస్ మీద పెట్టుకొని ఆయన మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కంప్లీట్ గా ఒక విధమైనటువంటి సెల్ఫ్ సెంటర్డ్ ఎగోయిస్ట్ కింద మనం అతన్ని భావించవచ్చు, అంతకు మించి ఇంకేమి. అయితే భారత్ విషయంలో చూస్తే సార్, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కొన్ని రిపోర్ట్స్, అంటే IMF ఫోర్కాస్ట్ కానీ 2025కి సంబంధించి మనం గతంలో కూడా ఒక డిస్కషన్ చేసినట్టున్న మోర్గాన్ స్టాన్లీ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ కానివ్వండి, మేబీ సంవత్సరంన్నర లోపే మంది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా అవతరించిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి, భారత్ ఎదుగుతున్నటువంటి విధానము, రెండోది
నా మాట వినడం లేదన్నటువంటి అక్కసు, ఈ రెండు కలిపి ఈ ట్రంప్ ఈ ఫ్రస్ట్రేషన్కి కారణం అవుతున్నట్టుగా కనిపిస్తోంది. అండ్ ఇంకొక సాడ్ ఫ్యాక్ట్ ఏంటంటే ట్రంప్ మాట ఇక్కడ మన రాహుల్ గాంధీ నోట ట్రంప్ చెప్పాడు కరెక్టే, మన భారత్ ఎకానమీ చచ్చిపోయిందని చెప్పి వీళ్ళు కూడా ఇక్కడ వంత పాడడం అనేది చాలా విచారకరం. ఏమంటారు సార్? కరెక్ట్. మనకు అపోజిషన్ అన్నది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా అపోజిషన్, దేశానికి వ్యతిరేకంగా అపోజిషన్ అనేది అర్థం చేసుకోవాలి. ఈరోజు రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ ని తన పార్టీలో ఉన్నటువంటి నేతలే దాన్ని అపోజ్ చేస్తున్నారు. అవును, అందరూ అందరూ కూడా చెప్తున్నారు, డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి పిచ్చివేషాలు వేస్తున్నాడు కాబట్టి మన దేశం దానికి తల వంచకూడదు, మనం మన స్టాండ్ ని, మన దేశ ఇంట్రెస్ట్ ని కాపాడుకుంటూ మనం అతనికి దాసోహం అనకూడదు అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ చెప్తున్నారు భారతదేశం ఎదుగుతోంది. ఎందుకంటే మనకు కాంగ్రెస్ హయాం యూపీఏ దిగిపోయినప్పటికీ మన 10వ స్థానంలో ఉంది. ఈరోజు 4వ స్థానంలోకి వచ్చాం. అది చచ్చిపోయిందని ఎలా అంటాం మనం? కాబట్టి అది ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి పరిస్థితి. అంటే రాహుల్ గాంధీ పాకిస్తాన్ లో కానీ, చైనాలో కానీ, అమెరికాలో కానీ ఎందుకు హీరోగా ఉన్నాడు? భారతదేశంలో అతన్ని ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే ఇంత నెగటివ్ ప్రొపగండా ఎవరి కోసం చేస్తున్నాడు? ఎవరి ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నాడు? ఇది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఇంకా చైనా తోటి వాళ్ళ పార్టీ చేసుకున్నటువంటి ఎంఓయు ఒప్పందం ఈ రోజు దాకా బహిర్గతం అవ్వలేదు. దాంట్లో ఏం చర్చలు జరిగినా, నాకు ఏం రాసుకున్నారో మనకు తెలియదు. అలాగే ప్రతి కొన్ని నెలలకి అమెరికాకి వెళ్ళొస్తాడు. అమెరికాలో జార్జ్ సోరోస్ వాళ్ళ మొత్తం వ్యక్తులందరూ కూడా ఇతనికి మీటింగ్స్ అరేంజ్ చేస్తారు. అక్కడ పోయి మోదీ గారిని, మన ప్రభుత్వాన్ని, తర్వాత మన సంస్థలని తిట్టడము, ఇక్కడ డెమోక్రసీ లేదనడము, మన ఎలక్షన్ కమిషన్ అంతా కూడాను మోదీకి దాసోహం అని అనడము, మన కోర్టులన్నీ కూడాను కంప్లీట్ గా ప్రభుత్వానికి బానిసలైపోయారనడము, మన ఇన్స్టిట్యూషన్స్, మన దేశంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ని కించపరిచే దిశగా ఫారెన్ కంట్రీలో వెళ్ళి మాట్లాడటము, మన పురోగతిని చాలా నీచంగా చూపించడము. రీసెంట్ గా ఒక ఫ్యాక్టరీకి వెళ్ళొచ్చాడు. ఇక్కడ ఏమి మేక్ ఇన్ ఇండియా జరగట్లేదు, అసెంబ్లీ ఇన్ ఇండియా జరుగుతోంది అని చెప్పి మన మేక్ ఇన్ ఇండియాని ఏదో విధంగా దాన్ని అవమానపరిచే దిశగా ప్రయత్నం చేయడము. ఇదంతా ఎవరికి ఒత్తాసు పలుకుతున్నారని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, రాహుల్ గాంధీ ఒక దేశద్రోహి. చాలా స్పష్టంగా చెప్తాను, దేశద్రోహి. కాబట్టి అతను చేస్తోందంతా కూడా దేశ వ్యతిరేకమైనటువంటి చర్యలే చేస్తున్నాడు అతను. చైనాని మనం ఓడించిన ప్రతి ఘటనని కూడా చైనా విజయం కింద చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశాడు అతను. మోదీ ఓటమి చూపిస్తూ చైనా విజయం చూపించేటువంటి ప్రయత్నం అతను చేశాడు. 1000 చదరపు కిలోమీటర్లు మోదీ సరెండర్ చేశాడు చైనాకి అని చూపించడం. అలాగే ఆపరేషన్ సింధూర్లో కూడా సరెండర్ మోదీ అని అని చెప్పడం. అలాగే మనకు రఫాయల్ కొన్నప్పుడు కూడా చౌకీదార్ చోర్ హే అనడం. ప్రతి అంశంలో కూడాను దేశ భద్రత, దేశ పురోగతిని కించపరుస్తూ, అవమానిస్తూ ఏదో విధంగా మన విదేశీ శక్తులకి ఒత్తాసు పలుకుతున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ సొంత పార్టీలో యూపీఏ హయాంలో ఉన్నటువంటి రక్షణ మంత్రి ఏకే యాంటనీ కానీ, ఫారెన్ మినిస్టర్ సల్మాన్ ఖుర్షీద్ కానీ, లేదా అఫ్కోర్స్ ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు, ఆయన బతికి ఉండగా ప్రధానమంత్రి కానీ, వీళ్ళు ఎవరు కూడా రాహుల్ గాంధీ మాటను వాళ్ళు మాట్లాడరు. ఎందుకు? ఈయన ఒకడే ఎందుకు మాట్లాడరు అంటే అర్థం చేసుకోవచ్చు, ఇతన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో, ఎవరు చెప్పిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రాహుల్ గాంధీ అన్నది చాలా మన దేశంలో ఎటువంటి వ్యక్తో ప్రజలకు అందరికీ తెలుసు. వాళ్ళ పార్టీయే అర్థమైంది. ఇతను చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ అన్ని వాళ్ళకి బెడిసికొడతాయని మనకు అర్థమవుతోంది. స్టేట్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళ స్టేట్ పార్టీ కాంగ్రెస్ నేతలే రాహుల్ గాంధీ రాకపోతే బాగుంటారా అని చెప్పి భగవంతుడు ప్రార్థించుకుంటారు. రాహుల్ గాంధీ క్యాంపెయిన్కి రాకపోతే మేము గెలుస్తాము, ఆయన వచ్చాడంటే ఓడిపోతాము అన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ లోనే రోజు. కరెక్ట్. అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అలా ఉండడం అనేది మనకి అది దురదృష్టకరమే. ఇక ఈ అమెరికా విషయానికి వస్తే సార్, ట్రంప్ తరచుగా మాజీ అధ్యక్షుల్ని విమర్శిస్తూ ఉంటాడు. ఏ విధంగా వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, ఒబామాని ఇంకా అంతకుముందు ఉన్నటువంటి అధ్యక్షులందరినీ కూడా విమర్శిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఇతని హయాంలో జరుగుతున్నది ఏంటి అని చూస్తే మనకి ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని ఒకటి తీసుకొచ్చారు ఈ మధ్య కాలంలోనే. అది మరింత ప్రెషర్ తీసుకొస్తోంది అక్కడ ఆర్థిక వ్యవస్థ మీద అని కొంతమంది ఎకనమిస్టులు చెప్తున్నారు. దానికి తోడు F-35 విషయంలో ఈ మధ్య మనం చూస్తున్నాము. మొన్ననే కాలిఫోర్నియాలో ఒకటి కూలిపోయినట్టుంది, అంతకుముందు ఇక్కడ కేరళలో దాదాపు 2 వారాలు 3 వారాలు ఇక్కడ చిక్కుకుపోయింది. దాంతో F-35 ఒక ఫెయిల్డ్, ఒక అంత అఫోర్డబుల్ కాదు, ఒక విధమైనటువంటి నెరేటివ్ బిల్డ్ అయిపోయింది. అదేమో కొనడానికి ముందుకు రావట్లేదు. బోయింగ్ని కొనమని చెప్పి కొన్ని దేశాల మీద ఒత్తిడి తీసుకురావడం, ఇవన్నీ చూస్తుంటే ఏదో కూరుకుపోతున్నారు అప్పుల్లో అనేటువంటి విషయం అర్థమవుతుంది కదా. అంటే మనకు ఒక విషయం అర్థం చేసుకోవాలి.
F-35 అన్నది చాలా సక్సెస్ఫుల్ ఎయిర్క్రాఫ్ట్ అది. ఉమ్, దాని యొక్క టెక్నాలజీ అనేది చాలా కష్టమైన టెక్నాలజీ. ఓకే. ప్రతిసారి అది ఎగిరి విమానం పైకి ఎగిరిన తర్వాత ఉమ్, తిరిగి వచ్చిన తర్వాత దాని మెయింటెనెన్స్ బాగా విపరీతంగా ఖర్చు. ఉమ్, ఎందుకంటే ప్రతిసారి అది ఒక సార్టీ చేసి వచ్చిన తర్వాత దాంట్లో కోటింగ్ వేసినటువంటి పెయింట్ కానీ టైల్స్ కానీ అవన్నీ కూడా ఏ చిన్న డ్యామేజ్ అయినా కానీ కూడా రెడార్కి దొరికిపోతుంది. రెడార్కి దొరకకుండా వాళ్ళు దాన్ని మొత్తం దాని బాడీ మీద ఉన్నటువంటి పెయింట్ కానీ అక్కడ ఉన్నటువంటి టైలింగ్ కానీ ఇవన్నీ యాంటీ హీట్ ఎక్విప్మెంట్ ఏవైతే పెట్టారో అవి చిన్న డ్యామేజ్ అయినా దొరికిపోతాయి. ఉమ్, కాబట్టి ప్రతి సార్టీ తర్వాత చాలా మెయింటెనెన్స్, ఖర్చుతో కూడిన మెయింటెనెన్స్ చేయాలి. ఈ టెక్నాలజీ అంతా అమెరికా ఎవరికి ఇవ్వట్లేదు. వాళ్ళు ఎవరెవరికైతే అమ్మారో, ఎస్పెషల్లీ వాళ్ళ నేటో అలైన్స్ అమ్మారు, యూకే కానీ లేకపోతే మనకు ఇజ్రాయెల్ కానీ ఇటువంటి దేశాలకు అమ్మారు. ఉమ్, ఆ దేశాలు అన్ని కూడాను వాటి యొక్క మెయింటెనెన్స్ సంబంధించి కాంట్రాక్ట్ అన్ని కూడా మళ్ళీ అమెరికాకి ఇచ్చారు. ఉమ్, మళ్ళీ ఏమంటారంటే మనకు లాకీడ్ మార్టిన్కే ఇచ్చారు. సో లాకీడ్ మార్టిన్ మనుషులే దాన్ని చూసుకుంటారు. లోకల్ గా ఎవరికి దాని మీద కంట్రోల్ ఉండదు. కాబట్టి భారతదేశం కొనుక్కుందంటే కనుక మన సార్వభౌమత్వం దాని మీద ఉండదు, మనకు దాని మీద కంట్రోల్ ఉండదు. ఎప్పుడు దాన్ని తీసుకెళ్ళాలి, దాన్ని ఎప్పుడు ఆపరేషన్ చేయాలి, ప్రతిదీ వాళ్ళు కంట్రోల్ చేస్తారు. తిరిగి వచ్చిన తర్వాత దాని రిపేర్ వాళ్ళ చేతిలో ఉంటుంది. మనం బహుశా మనం దాన్ని ఒక్కోసారి రిపేర్ అవ్వకుండా మనం మళ్ళీ సెకండ్ సార్ట్కి వెళ్ళేటువంటి అవసరం పట్టొచ్చు. మనం వాళ్ళు దాన్ని ఒప్పుకోవచ్చు. కాబట్టి మొత్తం అధీనం, కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఉమ్, కిల్ స్విచ్ అని ఒకటి ఉంటుంది. కిల్ స్విచ్ కానీ వాళ్ళు నొక్కారంటే కనుక మనం దాన్ని వారం కూడా వాడలే, దాని ఒరిజినల్ సాఫ్ట్వేర్ అంతా వాడే అధీనంలో. అందుకనే మనకు తిరువనంతపురంలో అది వచ్చినప్పుడు 5 వారాలు అది హ్యాంగర్ లో వెళ్లకుండా ఆకాశానికి చూస్తూ అక్కడే ఉంచారు. దాన్ని ఎందుకు, భారతదేశం దాని సీక్రెట్లు ఏమైనా మనం కాపీ కొడతామేమో అని చెప్పి వాళ్ళు శాటిలైట్ లో మనం అబ్జర్వ్ చేస్తున్నారు. ఉమ్, అందుకని అక్కడ పెట్టారు అంత సీక్రెట్ గా. ఇన్ఫాక్ట్ ఆ పైలట్ ఆ ఫ్లైట్ నుంచి దూరం వెళ్ళడానికి సిద్ధపడలేదు. అక్కడ నాకు మంచం ఇవ్వండి, ఇక్కడ పడుకుంటాను అన్నాడు. సో తర్వాత అఫ్కోర్స్ వాళ్ళ మనుషులు యూకే నుంచి వచ్చారు, వాళ్ళు అక్కడ కూర్చున్నారు వాళ్ళందరూ. సో అందుకని అంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఒక తెల్ల ఏనుగు లాంటి మనకు అంత ఖర్చు పెట్టి దాన్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మనకు అవసరం లేదు. చాలా దేశాలు అఫోర్డ్ కూడా చేయలేవు. కరెక్ట్. కాబట్టి దాని వల్ల మనకు అతను చేస్తున్నటువంటి ఆఫర్లు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ మనం సుముఖంగా చూద్దాం అనుకున్నా కానీ కూడా టెక్నికల్ గా అది ఫీజిబుల్ కాదు. ఇంకొక అంశం దాంట్లో ఏంటంటే కనుక ఈ మనకు ఆకాశంలో ఎగురుతున్నటువంటి మన శక్తులు ఏవైతే ఉంటాయో, మనకు సుఖాయ్ కావచ్చు, మిగ్గులు, మిరాజులు, మనకు తేజస్సు, తర్వాత కొత్తగా వచ్చినటువంటి రఫాయిల్స్, ఒకవేళ F-35 ఉంటుంటే F-35, ఇవన్నీ కూడాను ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవాలి, ఇంటరాక్షన్ ఉంటుంది వాటికి. ఈ ఇంటరాక్షన్ ని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ నేటోలో తయారైనటువంటి ఎక్విప్మెంట్ కాకుండా నాన్ నేటో ఎక్విప్మెంట్ తో మాట్లాడడానికి వీల్లేదు రూల్ పెట్టారు. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉన్నది సుఖాయిలే మాక్సిమం 200 పైబడి మన దగ్గర సుఖాయిలు ఉన్నాయి. సుఖాయిలు F-35 లో మాట్లాడుకోవడానికి వీల్లేదు. కాబట్టి ప్రమాదవశాత్తు F-35 సుఖాయిని షూట్ చేయొచ్చు, సుఖాయి F-35 షూట్ చేయొచ్చు. ఆ రెండు మాట్లాడుకోవడానికి వీల్లేదు. వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది మరి? మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్సే ఒకరితో మాట్లాడకపోతే శత్రుతో ఎలా మనం హ్యాండిల్ చేయగలం మనం? అందుకని మనకు ఆ ఇబ్బంది ఉన్నది అమెరికా. ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు కాబట్టి ఈ రెస్ట్రిక్షన్స్ వల్ల దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దాని ఫెయిల్యూర్ అంటామా? ఫెయిల్యూర్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ అంటూ లేదు. ఎంత బెస్ట్ క్వాలిటీ, ఎంత హైయెస్ట్ టెక్నాలజీతో పెట్టినా కానీ కూడా ఎక్కడో ఫెయిల్యూర్ ఉంటుంది. టెక్నాలజీ ఇంజిన్ అనేసరికి ఫెయిల్ అవుతాయి. కాబట్టి దానివల్ల మనం దాన్ని రిజెక్ట్ చేయట్లేదు. ఏదో తిరువనంతపురంలో 5 వారాలు ఉంది కాబట్టి, లేదా మనకు ఏదో కాలిఫోర్నియాలో పడిపోయింది కాబట్టి మనం రిజెక్ట్ చేస్తున్నాం అని చెప్పడానికి వీల్లేదు. అది కాదు కారణం. మన కారణం ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ వాళ్ళ అధీనంలో ఉంటుంది, మనకి ఎటువంటి కంట్రోల్ ఇవ్వరు కాబట్టి అది మనకు మనం ఒప్పుకోము, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కాస్ట్ బెనిఫిట్ రేషియోలో కూడా మనం పెట్టేది ఎక్కువ, దానివల్ల వచ్చేటువంటి ఉపయోగం తక్కువ కాబట్టి మనకు మన అవసరాలకు అది సరిపడదు అనేది చాలా క్లియర్గా ఉంది మన ప్రభుత్వం. అందుకే వద్దనుకుంటుంది. బోయింగ్ విమానాలను కూడా కొనమని ట్రంప్ ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు సార్? బోయింగ్ ఆఫ్ కోర్స్ అమెరికన్ కంపెనీ. అది మన మేజర్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ లేదా మనకు ఇండిగో ఎయిర్లైన్స్ కానీ, వీళ్ళు ఎయిర్ బస్ తర్వాత బోయింగ్ రెండింటి నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో వాళ్ళు కొనుక్కున్నారు. అలాగే స్పైస్ జెట్, ఇతరత్ర మనకు ఉన్నటువంటి ఏవియేషన్ అందరూ కూడాను ప్రపంచంలో హైయెస్ట్ ఆర్డర్స్ భారతదేశం నుంచే పెట్టాయి.
బోయింగ్ కానీ లేదా మనకి ఎయిర్ బస్ కానీ. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ చెప్పినంత మాత్రాన్ని మనం కొనుక్కోవాలా లేదా అని అతను ఒత్తిడి చేసేంత పరిస్థితి లేదు. డొనాల్డ్ ట్రంప్ రాకముందరే మనం ఈ ఆర్డర్స్ అన్ని కూడా ఇచ్చాం మనం ఆల్రెడీ. మన అవసరాల దృష్ట్యా మనం ఆర్డర్ ఇస్తాం. డొనాల్డ్ ట్రంప్ ని మెప్పించడానికో డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంకారాన్ని మనకు ఆజ్యం పోయడానికో మనం చెయ్యం. మన అవసరాలు బట్టి మనం చేసుకుంటాం. పైపెచ్చు బోయింగ్ లో ఉన్నటువంటి సమస్య చూస్తున్నాం. రీసెంట్ గా మన ఎయిర్ ఇండియా విమానం కూడా కూలిపోయింది అహ్మదాబాద్. కాబట్టి ఇది అటువంటి ఒకటే ఘటన కాదు, ఈవెన్ అమెరికాలో కూడా జరుగుతుంది అటువంటిది. బోయింగ్ సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ లో ల్యాండింగ్ అవ్వగానే ల్యాండింగ్ గేర్ నుంచి మంటలు వచ్చేసరికి అందరూ స్లైడ్ లో దిగి పారిపోయినటువంటి విజువల్స్ అన్ని మనం చూసాం. రీసెంట్ గా బోయింగ్ లో వాళ్ళ క్వాలిటీ చాలా విపరీతంగా దెబ్బతిని వాళ్ళ యాక్సిడెంట్ రేట్ అనేది విపరీతంగా పెరిగింది వాళ్ళ. కానీ ప్రపంచానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే బోయింగ్ దగ్గర కొనకపోతే కనుక ఎయిర్ బస్ అన్ని ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసే శక్తి ఎయిర్ బస్ కూడా లేదు. ఎందుకంటే ఎయిర్ బస్ బోయింగ్ రెండు తీసేస్తే ప్రపంచంలో వీళ్ళిద్దరి కాంపిటీషన్ ఇంకెవరు లేరు. కాబట్టి తప్పనిసరి ఎవరి దగ్గర మన దగ్గర తప్పదు. ఈ రోజు కొత్తగా నేను కనుక ఏదైనా ఎయిర్ బస్ ఆర్డర్ ఇస్తే వాడు కనీసం 10 సంవత్సరాల ఆర్డర్ బుక్ వాళ్ళ దగ్గర ఉంది. 10 సంవత్సరాల తర్వాత నాకు ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది. అదే నేను బోయింగ్ దగ్గరికి వెళ్ళానంటే బహుశా నాకు 5-6 సంవత్సరాలు రావచ్చు. కాబట్టి ఈ డియోపోలి అంట, మొనోపోలి అంటే ఒకటే శక్తి ఉన్నది, డియోపోలి ఈ ఇద్దరి ఆధారంగా మొత్తం ప్రపంచంలో ఏవియేషన్ అంతా నడుస్తుంది. మిగతా బ్రాజిల్ సంబంధించిన టార్నియర్ కొన్ని ఏవో ఉన్నాయి కానీ అవన్నీ పెద్ద అంత వాళ్ళ కెపాసిటీ లేదు, వాళ్ళకి అంత ఆర్డర్ కూడా లేదు వాళ్ళ దగ్గర. కాబట్టి బోయింగ్ కొని తీరక తప్పదు అందరికీ కూడా. కానీ వాళ్ళు ఈ క్వాలిటీ వల్ల వాళ్ళు డెలివరీ చేయలేకపోతున్నారు, క్వాలిటీ డెలివరీ చేయలేకపోతున్నారు. ఎస్పెషల్లీ డ్రీమ్ లైనర్ చాలా సక్సెస్ అన్నటువంటి డ్రీమ్ లైనరే ఇప్పుడు అహ్మదాబాద్ లో క్రాష్ అయింది. కాబట్టి మరి ఇన్వెస్టిగేషన్ ని ఎలా ఏ దారిలో పెడుతుందో మనం చూడాలి. పైపెచ్చు వీళ్ళ పాలసీలన్నీ దరిద్రమైనటువంటి లెఫ్టిస్ట్ భావజాలంతో ఉన్నటువంటి పాలసీలను ఇంప్లిమెంట్ చేసింది బోయింగ్. అందుకని ఈ రోజు ఇంత దుస్థితిలో వచ్చారు. DEI అంటారు, డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివ్నెస్ అని చెప్పేసి ఒక పనికిమాలిన చెత్త కాన్సెప్ట్ ఒకటి వాళ్ళు తీసుకొచ్చారు అమెరికాలో. ఎస్పెషలీ ఈ పక్ష భావజాలం ఉన్నటువంటి శక్తులన్నీ. దాంట్లో మెరిట్, మీ క్షమత ఆధారంగా మీరు దాన్ని రిక్రూట్ చేసుకోరు. LGBTQ ఉన్న వాళ్ళని మీరు ఎంతమందిని మీరు తీసుకున్నారు, తర్వాత నల్ల జాతి వాళ్ళని ఎంతమంది తీసుకున్నారు, స్త్రీలను ఎంతమంది తీసుకున్నారు అంటే క్షమత కాదు ఇంపార్టెంట్, ఈ డైవర్సిటీ ఇంపార్టెంట్. ఇంక్లూజివ్ ఎంతమందిని మనం అండర్ ప్రివిలేజ్ వాళ్ళని తీసుకున్నారు, జెండర్ రీఓరియంటేషన్, ఈ వోక్ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళని ఎంతమంది తీసుకున్నారు, వాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చారు, ఈ రూల్స్ అన్ని బోయింగ్ లో పెట్టారు. అందుకని బోయింగ్ క్వాలిటీ అంత దెబ్బతినింది. నిష్ణాతులు, నిపుణులు, దాని మీద బాగా తెలిసినటువంటి ఎక్స్పర్ట్స్, ప్రొఫెషనల్స్ ని పెట్టి ఉంటే కనుక ఈ ఇబ్బంది ఉండేది కాదు. ఈ పనికిమాలిన చెత్త తీసుకురావడంతో బోయింగ్ ఇంత స్థితికి వచ్చింది. ఇప్పుడు ఆఫ్ కోర్స్ బోయింగ్ లో ఆ డిపార్ట్మెంట్ ని తీసేశారు, మళ్ళీ ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దీనికి మారాలంటే సమయం పడుతుంది కదా, గుణం చూడాలంటే సమయం పడుతుంది. ఆ పాలసీస్ మళ్ళీ ఇంప్లిమెంట్ అయ్యి దాని సప్లై చైన్ లో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి లోపాలన్నీ రెక్టిఫై చేసి మళ్ళీ దాన్ని పారదర్శకంగా తీసుకురావాలంటే కొంచెం కొన్ని 1-2 సంవత్సరాలు పట్టచ్చు. కాబట్టి అందుకని డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి పెట్టినంత మాత్రం కొనాలని లేదు. అందరూ ఏదో ప్రామిస్ ఇస్తున్నారు. ఇండోనేషియా కూడా ప్రామిస్ ఇచ్చింది, మేము దీన్ని బోయింగ్ కొంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ నిజంగా బోయింగ్ అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ సప్లై చేయగలిగిన కెపాసిటీ వాళ్ళకి ఉందా పెద్ద ప్రశ్న. ఈ రోజు మనం అమెరికాని సపోర్ట్ చేస్తూ మనం మన తేజస్ సంబంధించి జనరల్ ఎలక్ట్రిక్ ఒక 404 ఇంజిన్ కొనుక్కున్నాం, వాళ్ళు సప్లై చేయలేకపోతున్నారు. 414 నెక్స్ట్ జనరేషన్ మనం ఆర్డర్ ఇస్తున్నాం. ఆమ్కా అని చెప్పేసి మనకు అడ్వాన్స్ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే మనం కొనబోతున్నామో దానికి సంబంధించి మనకు ఇంజన్ 414 కావాలి. మరి 404లోనే వాళ్ళు సప్లై చేయలేకపోతున్నారు. 2.5 సంవత్సరాలు వాళ్ళు ఒక్క ఇంజన్ కూడా సప్లై చేయలేదు. వాళ్ళ మీద ఎందుకు ఆధారపడి ఉంటాం మనం? అమెరికాలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈరోజు అమెరికన్ కంపెనీస్ మీద ట్రస్ట్ పోయింది, నమ్మకం పోయింది ప్రపంచానికి. ఆ నమ్మకాన్ని రెస్టోర్ చేయాలి ముందు డొనాల్డ్ ట్రంప్. నమ్మకాన్ని రెస్టోర్ చేయకుండా బెదిరించి అందరినీ ఏదో నేను లొంగ తీసుకుంటాను అనుకుంటే కనుక ఏదో మీ కంటి తుడుపు కోసం ఏదో స్టేట్మెంట్ ఇవ్వచ్చు, కానీ చర్చలలో, నెగోసియేషన్ లో అది సరిపోలేదని మళ్ళీ ఆ కంపెనీలకు ఆర్డర్ ఇవ్వకపోవచ్చు. ఇండోనేషియా ఆర్డర్ ఇస్తామని చెప్పారు, ఆర్డర్ ఫైనల్ గా వచ్చేంత వరకు ఎవరు చెప్పాడు, ఎవరు చూశాడు దాన్ని? అతనికి హెడ్లైన్ స్టేట్మెంట్ వచ్చేసింది కదా, ఇండోనేషియా చూడు నేను తల వంచేశాను, ఎన్ని $1 బిలియన్ మా దేశంలో $300 బిలియన్ ఖర్చు పెట్టబోతున్నారు అని చెప్పేసుకున్నాడు. అయిపోయింది, తన ఏగో సాటిస్ఫై అయిపోయింది. రేపటి రోజు నిజంగా ఆర్డర్ రూపేణ దాని పరిణామం చెందుతుందా అంటే పెద్ద ప్రశ్న, బహుశా కాకపోవచ్చు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే కనుక
ఆయన వ్యక్తిగతమైనటువంటి అహంకారానికి ఆజ్యం పోసే దిశగా ఆయన మొత్తం ప్రవర్తన మనం చూస్తున్నాము. ప్రతి దేశానిలో కూడా ఏదో విధంగా ఆ దేశంలో ఉన్నటువంటి వీక్నెస్ ని అస్త్రంగా వాడుకొని వాళ్ళని బెదిరించి వాళ్ళని అవమానించి లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం తప్ప ఇంకేమీ కాదు. భారతదేశము ఎస్పెషలీ ఇప్పుడున్నటువంటి నేతృత్వము ఇటువంటి వాళ్ళని చాలా మందిని చూసాము. ఇటువంటి దెబ్బలు మనం గతంలో కూడా తిన్నాము. గతంలో ఉన్న భారతదేశం నేతృత్వం కూడా ఇటువంటి దెబ్బలను మనం తట్టుకోగలిగిన నేతృత్వమే భారతదేశంలో గతంలో కూడా చూసాం. మనకు వాజ్పేయి గారు న్యూక్లియర్ డెటనేషన్ చేసిన తర్వాత మన మీద ఎన్ని ఆంక్షలు ఇస్తుందో అమెరికా మనం చూసాము. క్రయోజెనిక్ ఇంజిన్ మనకి ఇవ్వకూడదని ఎంత ప్రయత్నం చేశారో చూసాము. 10 ఏళ్లు మన డిలే అయినా కానీ కూడా ఈ రోజు ప్రపంచంలోనే అతి అద్భుతమైనటువంటి బాగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్పేస్ టెక్నాలజీ, స్పేస్ ఇండస్ట్రీ భారతదేశంలో ఉంది. ఈరోజు నాసా కూడా మనతోటే ఈరోజు జాయింట్ వెంచర్ చేసుకొని నిసార్ అన్న శాటిలైట్ 2 రోజుల క్రితం మనం పంపించగలిగాం. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ నిజంగా అమెరికా యొక్క హితం కోసం చేస్తున్నాడా అంటే కనుక అది కూడా చాలా పెద్ద ప్రశ్ననే. తన అహంకారమే ముందర పెట్టుకొని చేస్తున్నాడు. కాబట్టి మనం అతని అహంకారానికి ఆజ్యం పోయాల్సిన అవసరం లేదు. మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకునే దిశగానే మనం ప్రయత్నం చేయాలి. అదే మన ప్రభుత్వము, పీయూష్ గోయల్ గారు, మోదీ గారు వీళ్ళందరూ కూడాను చాలా స్పష్టంగా మన జైస్వాల్ మన స్పోక్స్ పర్సన్ కానీ అందరూ కూడా అదే చాలా స్పష్టంగా అన్ని ఫోరమ్స్ నుంచి అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి చాలా కుండ బద్దలు కొట్టినట్టు మనం అదే చెప్తున్నాం. గిరిధర్ గారు, అయితే ఈ వారణాసిలో మోదీ గారు కూడా మాట్లాడారు, 3rd లార్జెస్ట్ ఎకానమీగా అవతరించబోతున్నాం మనం, ఇలాంటి కామెంట్స్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా ఆయన ఇండైరెక్ట్ గానే చెప్పారు. దాని గురించి ఏం చెప్తారు సార్? అనుకున్న టైం కంటే ముందే మనం రీచ్ అయిపోతామా టార్గెట్? అంటే పట్టించుకోకర్లేదని అనలేదు, కానీ ఆయన ఏమన్నారంటే మన దేశంలో మన ప్రజలు వాళ్ళ కష్టార్జితము, వాళ్ళ కష్టపడి తయారు చేసినటువంటి వస్తువులను కొనడం మొదలు పెడదాము. మేక్ ఇన్ ఇండియా, భారతదేశంలో తయారైనటువంటి వస్తువులని కొనేటువంటి దిశగా ప్రజలందరూ కూడా కృషి చేయాలి. ఏదో ప్రభుత్వాలు ఎవరో చేస్తేనే మాత్రం కాదది. ప్రజలందరూ, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడాను అప్రమత్తమై ఇటువంటి శక్తులు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఇంట్రెస్ట్లు చూసుకుంటున్నాయి దేశాలన్నీ. కాబట్టి మన ఇంట్రెస్ట్ మనం చూసుకోవాలి. అలాగే షాప్ కీపర్స్, మీరు వ్యాపారస్తులు ఎవరైతే మీ షాప్ లో వస్తువులు పెట్టుకుంటున్నారో అవి మన దేశంలో తయారైనవా కాదా అని మీరు దాని మీద ఫోకస్ చేయండి. మన దేశంలో తయారైనవే మీరు ఎక్కువగా అక్కడ పెట్టుకోవడం, అమ్మడం మొదలు పెట్టండి మీరు. అలాగే ప్రజలు కూడా మీరు మన దేశంలో తయారైనవా కాదా, దీనిలో మన ప్రజల యొక్క కష్టార్జితము, వాళ్ళ చెమట రక్తం ఉన్నాయా లేదా అని చూసి దాని మీద కొనడం మీద మొదలు పెడితే కనుక మనల్ని ఎవరు ఆపగలరు? చాలా అద్భుతమైన దేశంగా ఎదుగుతాం మనం. 3వ స్థానం కాదు, ఎంతకంటే ఇంకా చాలా పెద్ద శిఖరాలు మనం ఎదగచ్చు అని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి ఇది మనకు గతంలో కూడా ఆయన చాలా కాలంగా చెప్తున్నారు. ప్రతి డిస్ట్రిక్ట్ కి ఒక ప్రోడక్ట్ ని మనం ఫోకస్ పెట్టాలని, అలాగే మనకు చాలా ఇండస్ట్రీస్ లో మనం ఆత్మ నిర్భరత పెంచుకోవాలని ఇవి చాలా ఫోకస్ పెడుతున్నాం. అలాగే మనకు అంటే 2016-17 మనకు డిమానిటైజేషన్ తర్వాత ఈ రోజు ప్రపంచంలో 3వ పెద్ద మనము స్టార్టప్ ఇకో సిస్టమ్ గా తయారయ్యాము. మన దగ్గర యూనికార్న్స్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఈరోజు ఉన్నాం మనం. కాబట్టి ఈ ఇన్నోవేషన్, ఈ ఆంటర్ప్రెన్యూర్షిప్ ఇవన్నీ కూడా మన దేశంలో ఇంకా విస్తృతంగా పెరగాలి అని ఆయన చెప్పారు. అది ఎప్పుడైతే మనం చేయగలమో ఇటువంటి వాళ్ళు టాటా చెప్పడానికి మనం బెదరవలసిన అవసరం లేదు. డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు ఏం మాట్లాడినా కానీ వాళ్ళు మనతోటి మైత్రి చేసుకొని మనతోటి వ్యాపారం చేసే దిశగా వాళ్ళు మన టర్మ్స్ కి దిగి రావాల్సిందే కానీ మనం వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ దిశగా మనం అందరం కలిసి కృషి చేద్దామని మోదీ గారు చెప్పారు. కరెక్ట్ సార్, మీరు అన్నట్టు మోదీ గారు చెప్పినట్టు 3వ స్థానానికి కాదు, నెంబర్ 1, నెంబర్ 2 స్థానానికి కూడా సాధ్యమైనంత త్వరలో చేరుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మాకు కామెంట్స్ రూపంలో మీరు చెప్పొచ్చు. అలాగే మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి, NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఎలాంటి అంశాలు మీరు కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయవచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.